జలుగుమిల్లి మండలం వంకవారిగూడెం పంచాయతీ పార్తలోని అర్హులైన రైతులకు ప్రభుత్వ రాజ్యముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం పంపిణీ చేశారు. వంకవారిగూడెం పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి రైతుకు భూమిపై స్పష్టమైన హక్కు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రాజ్యముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేసిందన్నారు. రైతు భూమి అతని ఆస్తి మాత్రమే కాకుండా కుటుంబానికి భవిష్యత్తు భరోసా అని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల రైతులకు రుణాలు, పథకాలు, సబ్సిడీలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. భూ రికార్డుల శుద్ధి, పారదర్శకత మరియు రైతుల హక్కుల పరిరక్షణలో ఈ పాస్ పుస్తకాల కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. రైతుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రీసర్వే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రీసర్వేకి సంబంధించి రీసర్వే చేసినటువంటి గ్రామాలకు ఈ రోజు పాస్ పుస్తకాల QR కోడ్ తో ఉన్నటువంటి పాస్ పుస్తకాలని లబ్ధిదారులకు అందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ భూముల సమస్యకు చెక్ పెట్టాలి, అలాగే అనేకమైన భూ సమస్యలు సృష్టించినటువంటి గత ప్రభుత్వాల వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా సమన్వయం చేసి అందరికీ న్యాయం చేసే విధంగా ఈరోజు రీసర్వే ఏర్పాటు చేశాం. ఈ రీసర్వేలో గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఉండేటువంటి అసలైన హక్కుదారులకి అలాగే హక్కులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రీసర్వే పేరుతో రీసర్వే చేసి వారికి పాస్ పుస్తకాలు ఈరోజు జీలిగిమిల్లి మండలం వంకవారిగూడెం గ్రామంలో సుమారు 148 మంది లబ్ధిదారులకి అందించడం జరుగుతుంది. ఇంకా ఏదైతే డెత్లకు సంబంధించి ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయో అవి కూడా మన MRO గారు వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి అందిస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే ఈరోజు జీలిగిమిల్లి మండలానికి సంబంధించి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాగా ఈరోజు రైతులు ప్రతి ఒక్కరు కూడా మీ భూమి మీ హక్కు అనేటువంటి ఒక నినాదంతో మీ గ్రామంలో ఉండేటువంటి మీ భూముల్ని కాపాడుకునే విధంగా QR కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ QR కోడ్ వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది కలగకోకుండా ఎవరు కూడా వీటిపై దొంగ పట్టాలు కానీ లేకపోతే దొంగ ఆన్లైన్ కానీ చేపించుకోకుండా డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వమే ఈ QR కోడ్ నియమించడం జరిగింది. ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉంటుంది దీంట్లో. దీన్ని ఎవరు కూడా తీసివేయడానికి కుదరదు. ఖచ్చితంగా తీసివేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీని అందరూ కూడా ఈ రీసర్వేని అందరూ కూడా గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మీ యొక్క భూముల్ని మీరు కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మీ భూమి మీ హక్కులో ఈ పత్రాలను తెచ్చడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్క భూ సమస్యని ఈ రీసర్వేలో తీర్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ వంకవారిగూడెం గ్రామంలో ఈ పాస్ పుస్తకాల పంపిణీకి సహకరించారు. ఖచ్చితంగా ఏదైతే రైతుల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకోకుండా ప్రతి ఒక్క సమస్యను తీర్చే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుకు వెళ్తుంది. మా సారథ్యంలో పోలవరం నియోజకవర్గంలో ఈ భూ సమస్యలు పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటామని మరొకసారి ప్రజానీకానికి అందరికి కూడా తెలియజేస్తూ ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు కేవలం విజన్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరు. ఇంకెవరు కూడా ఇలాంటి కార్యక్రమం చేయడానికి ముందుకు రారు. ఖచ్చితంగా ఇటు రైతులను ఉద్దేశించి ఈ కార్యక్రమం చేసినందుకు పోలవరం నియోజకవర్గ రైతుల తరపున ప్రతి ఒక్క తరపున మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ